ప్రతి ఇంటికి 16,500 సాయం. వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన వారికి ఇండ్లు దెబ్బతింటే ఇంద్రమ్మ ఇండ్లు, మృతుల కుటుంబాలకు ఇండ్లు 5 లక్షలు, ప్రతి ఎకరాకు 10,000 పరిహారం, ఒరిజినల్ పత్రాలు పాడైతే డూప్లికేట్ అందిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒకరే చూస్తా ఉన్నాం. సో అంటే వీళ్ళు చాలా రకాల హామీలు అయితే ఇస్తా ఉన్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ లో మాత్రం ఫెయిల్ అవుతా ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా కొన్ని హామీలు పైన ఇచ్చిపోయేది, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా మంత్రులు కానీ ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు కూడా హామీలు ఇస్తా ఉన్నారు. కానీ అది మీరు ఇప్పుడు ఇస్తే వాళ్ళకు ఊరట ఉంటుంది, మీరు ఏదో నెల తర్వాత ఇస్తే వాళ్ళకి 16,500 వాళ్ళు ఏం చేసుకుంటారు. సో ఇమీడియట్గా మీరు సాయం చేస్తే అది గుర్తింపు ఉంటుంది. మీరు అలా సాయం చేయకుండా మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని తాత్సారం చేస్తా అంటే మీకే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్పై ఫోకస్. కమిషనర్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. పరిశీలనలో పలువురు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ల పేర్లు 2-3 రోజుల్లో ప్రకటించే ఛాన్స్. ఈ నెల 8లో ముగిసిన పార్థసారథి పదవీకాలం. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగింపు, మరోసారి ఎలక్షన్ కోసం ప్రయత్నాలు, ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నాలు. సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి కమిషనర్ నియామకానికి సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తుంది. సో పార్థసారథిని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏమైతే.